జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది అడవుల జిల్లా. చలికి తోడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో సింగిల్ డిజిట్ కు చేరాయి కనిష్ట ఉష్ణోగ్రతలు. కొమరంభీం జిల్లాలో 8.4 కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 8.6, నిర్మల్ జిల్లాలో 9.9, మంచిర్యాల జిల్లాలో 12.0 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల్ని చలి వణికిస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ, ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే చలుపులు అయితే గజగజ వణికిస్తోంది. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా భారీగా రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతా ఉండడంతో అయితే ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులు అయితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అడవుల కిల్లా ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తోంది. ఉదయం ఇటు భారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రి వేళలో నమోదు అవుతా ఉండడం, దీనికి తోడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీగా ఈదురుగాలు వేయడంతో కూడా బయటికి రావాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భయపడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న మొన్నటి వరకు కేవలం ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా మాత్రమే సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. కానీ ఈ రోజు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8.4, ఆదిలాబాద్ జిల్లాలో 8.6, నిర్మల్ జిల్లాలో 9.9, మంచిర్యాల జిల్లాలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలు వేయడంతో కూడా ఉదయం 10 గంటలదే బయటికి రాని సందర్భాలు ఉండగా సాయంత్రం 6 గంటలకే ఇళ్లకైతే పరిమితం అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇటు పొగమంచు భారీగా కురియడంతో కూడా పూర్తిగా ఈ రోడ్డు కూడా కనబడని పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో రవాణా శాఖ అధికారులు అయితే ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఉదయం వేళ ప్రయాణం చేసే ప్రయాణికులు ఖచ్చితంగా తమ వాహనాలకు సంబంధించిన లైట్లను వేసుకొని సురక్షిత ప్రయాణాలు చేయాలంటూ వారైతే సూచనలు చేస్తున్నారు. మరోవైపు ఇటు పంటలు కోసే సమయం కావడం, భారీగా పొగమంచు కురియడంతో అయితే ఇటు పంట చేలలకు వెళ్లాలంటే కూడా రైతులకైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు భారీగా పొగమంచు కురుస్తూ ఉండడంతో అయితే ఇటు కూరగాయలకు సంబంధించిన పంటలు కూడా పూర్తిగా తెగుళ్లు వస్తాయంటూ కూడా రైతన్నలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన్యం ప్రజలైతే చలికి గజగజ వణుకుతున్న సందర్భాలు ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఉదయం 11-12 గంటల వరకు ఇటు చలిమంటలు వేసుకుంటూ చలిబారి నుంచి తమను కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న సింగరేణి ఇటు గనులకైతే రోజుకైతే హాజరు శాతం అయితే తగ్గుముఖం పడుతుంది. ఉదయం షిఫ్ట్ లో రావాల్సినటువంటి కార్మికులు చలి ఇబ్బందితోటి పూర్తిగా అనుకున్నంత మేర కూడా కార్మికులు గనులుగా హాజరు శాతం కాకపోవడంతో కూడా పూర్తిగా ఇటు సింగరేణి ప్రాంతాలు కూడా సింగరేణికి కూడా నష్టం వాటిల్లే సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే గత వారం రోజుల నుంచి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖ పడుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చలి నుంచి తమను కాపాడుకోవడానికి ఇటు షటర్స్, మఫ్లర్స్, ఈ మంకీ క్యాప్లు యూజ్ చేస్తూ ప్రికాషన్స్ వాడుతూనే బయటికి రావాలంటూ వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత వ్యాధులు ఖచ్చితంగా ప్రికాషన్స్